చక్కటి దుంపలు తినుచున్ తిప్పలు పడుతుంటిమయ్య దేవా, దయతో గొప్పగా మార్గం గొప్పటి చెప్పుము, మా నాల్కలొక్క చింతలు తీరగన్ అనగానే దేవుడు ఇట్లాంటి చక్కటి ఊరగాయల్ని ఆంధ్రులకు అందించాడనమాట. ఇంకెందుకు ఆలస్యం, అంత చక్కటి ఊరగాయల్లో రుచుల్లో ఒకటైన కోరు పచ్చడి మామిడికాయతో చేసింది. ఏ విధంగా చేస్తారు, సమ్మర్ స్పెషల్ రెసిపీ ఈ వీడియోలో చూసేద్దాం. ఇది కొంచెం పని అయినప్పటికీ కూడా ఇది మనకి ఏడాది పొడుగుతా ఎంత అక్కరకు వస్తుందో వీడియో మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది. ఒక 15 కాయలు మామిడికాయలు మీడియం సైజు తీసుకుని పైన తొక్కు తీసేసి ఈ విధంగా కోరుకోవాలి. కోరుకోవటం ఒక్కటే దీంట్లో పని. కోరుకున్న తర్వాత మంచి ఎండలో పొద్దునుంచి సాయంత్రం దాకా పెట్టేస్తే ఈ విధంగా ఎండిపోతుంది. ఇంత ఎండితే చాలు. సాయంత్రానికి ఎండ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఉడుకుగా ఉంటుంది కాబట్టి ఆరనివ్వాలి. మరుసటి రోజు పొద్దున్నే మనం ఊరగాయ కలుపుకుంటున్నాము. ముందుగా శుభప్రదమైన పసుపుతో మొదలుపెట్టి పసుపుని ఒక 2 చెంచాలు కూర పైన వేసిన తర్వాత మనము ఇందులో వేసే పొడి మిశ్రమాన్ని కలుపుకుంటున్నాము. దీంట్లో కావాల్సింది గ్లాసు నిండా ఆవపొడి, గ్లాసుకి తక్కువ 3 వంతులు ఉప్పు, 3 వంతులు కారం, మెంతులు ఒక గుప్పెడు, శనగలు పచ్చి శనగలు ఒక గుప్పెడు వేసి, తర్వాత ఇంగువ, పాల ఇంగువ ఊరగాయలకి స్పెషల్గా అమ్ముతారు ఈ సీజన్లో, ఊరగాయల సీజన్లో. అది ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత నూనె కాచుకొని బాగా ఒక 1/2 లీటర్ నూనె కాచుకొని అందులో మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు పోపేసి అది బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో ఆ నూనె పోసేయాలి. పోసి మొత్తం పైకి కిందకి కలిపితే మనకి కూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ కూర పచ్చడి అన్నంలోకే కాకుండా మనం చేసుకునే రకరకాల టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, గారెలు ఎందులోకైనా చక్కగా నంచేసుకుని తినేసేయచ్చు. చపాతీలు లాంటివి వండేసుకున్నా కానీ వాటిల్లో కూడా ఇవి నంచుకు తినేయచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.